బోగాత, రామప్ప, మేడారం, లక్నవరం ఇలా ప్రకృతి రమణీయతనంతా ఓరుగల్లు తన ఒడిలోనే నింపుకుంది. పచ్చని అడవుల మధ్యలో ప్రతి ఒక్కరూ మెచ్చేలా టూరిజం మరింత డెవలప్ అవుతుంది. ఇప్పటికీ ఉన్న ప్రకృతి అందాలకు తోడుగా అమెజాన్ అడవుల్ని మరిపించేలా తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ బెర్రీ ఐలాండ్ ని అభివృద్ధి చేసింది. రొటీన్ లైఫ్ కి దూరంగా ఓ సరికొత్త అనుభూతిని పంచేందుకు రమ్మంటుంది ఫస్ట్ ఆఫ్ ఫారెస్ట్. ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఐలాండే నేచర్ లవర్స్ ఫస్ట్ చాయిస్. టూరిస్టులందరికీ ఓ బెస్ట్ హ్యాంగ్ అవుట్ స్పాట్. తెలంగాణ టూరిజానికి కేంద్రంగా ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఇక నూతనంగా పస్రా రేంజ్ అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ పేరుతో అటవీ శాఖ ఒక కొత్త టూరిస్ట్ స్పాట్ను ఏర్పాటు చేసింది. అసలు ఆ బ్లాక్ బెర్రీ ఐలాండ్లో ఏముంది, అక్కడ విశిష్టత ఏంటి తెలుసుకుందాం పదండి. చుట్టూ కొండలు, దట్టమైన అడవి, ఇసుక మేటలతో ఏర్పడిన సరికొత్త ప్రదేశం. ములుగు జిల్లాలో కొత్త టూరిస్ట్ స్పాట్. అడవి మధ్యలో సరికొత్త అనుభూతి. ములుగు జిల్లా పస్రా తాడ్వాయి శివారు అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ని అభివృద్ధి చేసింది అటవీ శాఖ. ఇది అచ్చం ఆఫ్రికా, అమెరికా అడవుల్లో ఉండే ఐలాండ్స్ ని తలపిస్తోంది. పక్కని పారుతోన్న చిన్న వాగు, చుట్టూ బ్లాక్ బెర్రీ చెట్లు. ఈ ప్రదేశాన్ని చూస్తే విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వరంగల్ నుంచి భూపాలపట్నం హైవేకి పక్కనే ఉంది ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్. పస్రా నుంచి 7 కిలోమీటర్ల దూరం వెళ్ళాక మళ్లీ అడవిలోకి కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే చిన్నవాగు పరివాహక ప్రాంతంలో ఈ ఐలాండ్ ని ఏర్పాటు చేశారు. గతంలో చిన్నవాగు ఉధృతి కారణంగా సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో మెత్తని ఒండ్రు ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ప్రదేశంలోనే ఈ ఐలాండ్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చుట్టూ ఇండియన్ బ్లాక్ బెర్రీ చెట్లు ఉండడంతో దీన్ని ఆ పేరుతోనే పిలుస్తున్నారు. పస్రా అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనం బ్లాక్ బెర్రీ ఐలాండ్లోనే ఉన్నాం. ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా గడిపేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ దాదాపు 58 టెంట్లు ఏర్పాటు చేశారు. అందులో 2, 3 లేదా 4 ఫ్యామిలీతో ఉండే విధంగా కూడా టెంపరీ టెంట్స్తో ఏర్పాటు చేశారు. సో మొత్తంగా ఈ ఏర్పాట్లతో కూడా పూర్తిగా ములుగు జిల్లాకు టూరిజం స్పాట్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఐలాండ్ కూడా విపరీతంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ ఐలాండ్కి వచ్చినటువంటి టూరిస్టులు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్తే, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ బాగున్నాయండి. కాకపోతే ఇంకా కొంచెం అంటే ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ పెరగాలి. ఆర్ఎల్స్ ఈ లొకేషన్ తెలియడానికి ముందు అంటే లైక్ పెద్ద బోర్డ్స్ అలా, ఎందుకంటే మేము ఫేస్ చేసాము ఆ డిఫికల్టీ. అడ్రస్ దొరకడము, కమ్యూనికేషన్ సిగ్నల్స్ లేక, సరిగా కమ్యూనికేషన్ లేక కొంచెం ఇబ్బంది పడ్డాము. సో అదొక్కటి అంటే మేబీ అది ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. అంటే మీకు ఎట్లా తెలిసింది బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఉంది అనే విషయం? ఎట్లా తెలిసింది మీకు? త్రూ సోషల్ మీడియా. ఓకే. ఎంతమంది వచ్చారు? మేము ఫ్యామిలీ వచ్చామండి, మా హస్బెండ్, నేను, బాబు, మా ఫ్రెండ్స్తో వచ్చాము. హైదరాబాద్. అంటే రోజు డ్యూటీలో ఒక స్ట్రెస్ కానీ వీకెండ్ లోపల ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ నిజంగా టూరిస్ట్ స్పాట్గా మనకు వస్తుందా? ఇక్కడ డెవలప్మెంట్ చేయాలా? మీరు వచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? లేదు, ఇలాగే బాగుంది యాక్చువల్లీ. నేచర్కి దగ్గరగా, బికాస్ సిటీలో ఉంటున్నాం కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ వేరే అన్నీ చూసి వచ్చాము. సో అంటే ఇదేంటంటే నేచర్కి దగ్గరగా, పైగా మన తెలంగాణలో ఉంది కాబట్టి ఇట్లాగే బాగుంది. ఇలాగే ఉండాలి కూడా, ఎందుకంటే సిటీలో ఉంటాం, ట్రాఫిక్, ఆ సౌండ్స్, నాయిస్ కంటే పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఓకే, మీరు చెప్పండి. ఫోన్లు లేకపోతే డ్యూటీ, ఈ రెండే ప్రపంచం అవుతున్నాయి కదా ఈ సమయం లోపల. సో ఇక్కడికి వస్తే సిగ్నల్స్ కూడా ఉండవని చెప్తున్నారు. నిజంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఓ ప్రకృతి చెట్ల అడవుల మధ్యలో ఉన్నాము. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్, నైస్ ప్లేస్. ఇట్లా ఇక్కడ ఒకవేళ రిలీఫ్ కోసం వచ్చారా, లేకపోతే వీకెండ్ ట్రిప్ కోసం వచ్చారా? ఎందుకు వచ్చారా అసలు ఇక్కడ? ఇయర్కి ఒకసారి ఎట్లో ఒకటి వెళ్తూ ఉంటాం. ఈసారి చూస్తూ ఉంటే నెట్లో కొడితే బ్లాక్ బెర్రీ ఇట్లా ఓపెన్ అవుతుందని చెప్పారు. ఓపెన్ అయింది కూడా తెలియలేదు. నిన్న చూసుకుంటే డైరెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇటు వచ్చేసాం. ఓకే, ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ? మీరు ఏమేమి చూసారు? రావడం ఇందాక వచ్చాం. ఓకే. కాకపోతే రిసీవ్ చేసుకునే దగ్గర కొద్దిగా స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంది కొద్దిగా. ఇప్పుడిప్పుడే వచ్చేసరికి హడావిడి చేయడం, అక్కడ పెద్ద బోర్డు ఒకటి లేదు. లేకపోతే ఎక్కడ దిగాలి కరెక్ట్గా అంటే ఎటు నాగారం
పసరా నుంచి ఏటూరు నాగారం వస్తుంటే మధ్యలో దిగాలి, అట్లా ఏం చెప్పట్లేదు సరిగ్గా. కొద్దిగా అదొకటి అవగాహన, అట్లా బాగుంది. ఎట్లా ఇంకా దీన్ని కొంచెం మాడిఫై చేయడానికి, డెవలప్ చేయడానికి ఇంకేమన్నా సూచనలు ఇస్తారా? ఇట్లా ఉంటేనే బాగుంది, ఇంకొద్దిగా డెవలప్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. మేడం మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చుట్టూ సిటీలో ఉంటారు కదా, పక్కన అంతా జనాలే ఉంటారు, అన్ని వెహికల్ సౌండ్, పొల్యూషన్ అంతా, ఇది ఒక నేచురల్గా ఒక అడవి లోపల ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, బాగుంది. కాకపోతే ఫోన్ సిగ్నల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మేము సిటీలో ఉంటాం కాబట్టి తనని బయటికి తీసుకెళ్ళడం, అలా ఎంజాయ్ చేయడం ఉండదు. మాది యానివర్సరీ ఈరోజు యానివర్సరీ. సో మా హస్బెండ్, నేను, మా పాపని తీసుకొని ఇక్కడికి వచ్చాము అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఈ స్పాట్కు వచ్చే టూరిస్టుల కోసం మొత్తం 58 గుడారాలు ఏర్పాటు చేశారు. వీటిలో 4 పెద్ద హట్స్ ఉన్నాయి. 3 బస చేసేందుకు, 2 బస చేసేందుకు వీలుగా హట్స్ ని అందుబాటులో ఉంచారు. వీటి పక్కనే పారుతున్న వాగును డైవర్ట్ చేసి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. బీచ్ వాలీబాల్, ఆర్చరీ, షటిల్ ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో అంతా కలిసి కబుర్లు చెప్పుకునేందుకు 6 మీటర్ల ఎత్తులో మంచల్ని కూడా ఏర్పాటు చేశారు. క్యాంప్ ఫైర్ సెటప్ కూడా ఉంది. ఐలాండ్ అంతా సోలార్ లైట్లు, కలర్ లైట్ల వెలుతురులో కనువిందు చేస్తుంది. ఇక్కడికొచ్చే టూరిస్టుల కోసం రెస్టారెంట్ కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ లోకి ఎంట్రీ ఇస్తే ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. బ్లాక్బెర్రీ ఐలాండ్కి వచ్చినటువంటి ఆ టూరిస్టులకు కూడా ప్రధానంగా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇదొక ఫ్యామిలీ రూమ్. సో చూడొచ్చు, పూర్తి ఒక 4గురికి యూజ్ అయ్యే విధంగా కూడా 2 బెడ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఉంటే ఒక అమెజాన్ అడవుల్లోకి వెళ్ళినట్టుగా, ఒక భారతదేశానికి ఒక వేరే దేశానికి వెళ్ళిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. చుట్టూ కొండలు, మొత్తంగా అడవి, పక్కనే మనం ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ఐలాండ్ పక్కనే కూడా ఒక వాగు. సో అందులో నుంచి ప్రవహించే నీరు అంతా కూడా ప్రకృతి ఒడి లోపలే మనం ఉన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. సో అంటే ఇన్ని రోజులు ఒక డ్యూటీ స్ట్రెస్సే కావచ్చు, వివిధ కారణాల వల్ల కూడా రిలాక్సేషన్ దొరకని వాళ్ళకి ఇదొక మంచి విడిది కేంద్రంగా ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ అయితే పనిచేస్తే, మరికొంత దీన్ని డెవలప్ చేయాలి, కొన్ని ఇక్కడ వస్తువులు ఏర్పాటు చేస్తే మరింతగా అందుబాటులోకి తేవాలనేటువంటి విషయం కూడా ఇక్కడ టూరిస్టులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇదే ప్రాంతంలో పిల్లలతో పాటు వచ్చేటువంటి వాళ్ళకి పిల్లలు ఆడుకోవడానికి వాలీబాల్ కోర్టు, అదేవిధంగా ఆర్చరీ, సో దాంతోపాటుగా కూడా షటిల్ ఆడుకోవడానికి పూర్తిగా ఏర్పాటు చేశారు. ఒక దీన్ని మనం మామూలుగా రొటీన్ లైఫ్కి భిన్నంగా దూరంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఒక కొత్త అనుభూతిని అంటే మాత్రం ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక రాత్రి వేళల్లో ఇక్కడ మంచెలు కూడా ఏర్పాటు చేశారు. గతం లోపల ప్రాచీన కాలంలో మంచెలు ఉండేవి, ఆ మంచెలపై కూర్చొని ఆకాశం వైపు చూస్తూ కూడా కొంత సేద తీరే పరిస్థితులు. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ మంచెలు ఏర్పాటు చేసి ఈవినింగ్ అక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు ఫ్యామిలీతోని. మొత్తంగా ఒక రెస్టారెంట్ టైపు ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చేటువంటి ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని తినడానికి ఓ రెస్టారెంట్, అదేవిధంగా చిన్న పార్టీస్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు కూడా చేశారు. ఇక పూర్తిగా ఇదంతా సోలార్తో నడిచేటువంటి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఈ లైట్ల వెలుతురులో ఈ ప్రాంతం అంతా కూడా ఇది భారతదేశంలో ఉందా అనిపించే విధంగా పూర్తి స్థాయి లోపల ఒక కొత్త అనుభూతిని కలిగించేటువంటి బ్లాక్బెర్రీ ఐలాండ్ ఈ యొక్క పసరా రేంజ్లో హైవేకు, అటు భూపాలపట్నం హైవేకు 1 కిలోమీటర్ లోపలికి ఈ యొక్క బ్లాక్బెర్రీ ఐలాండ్ అయితే ఉంది. చూడొచ్చు, పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఆర్చరీ స్పాట్ ఉంది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఆర్చరీ ప్రాక్టీస్ చేసుకోవడానికి, అంటే ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్ కోసం ఒక వాలీబాల్ కోర్టు, వాలీబాల్ నెట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్చరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు ఒక కొత్త అనుభూతి, అడవిలో ఉన్నందుకు ఆటవిక జీవితం ఎట్లా ఉంటుందో కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఆర్చరీని కూడా ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఇక్కడికి వచ్చిన చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కూడా ఎంటర్టైన్ కావచ్చు, పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ప్రతిరోజు ఉన్నటువంటి ఆ టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయి కంప్లీట్ రిలీఫ్ అయితే ఇక్కడ పొందవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ లో పూర్తిగా ఇక్కడ బెర్రీకి సంబంధించిన చెట్లు ఉండడంతో దీన్ని బ్లాక్బెర్రీ ఐలాండ్ అనే పేరుతో కూడా నామకరణం కూడా చేశారు. సో ఓవరాల్గా ములుగు జిల్లా ఇప్పటికే టూరిస్ట్ స్పాట్గా ప్రసిద్ధి చెందిన నేపథ్యం లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో వాగుకు పక్కనే పూర్తిగా ఇసుక మేటలు పేర్కొన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఈ విధంగా డెవలప్ చేసి బ్లాక్బెర్రీ ఐలాండ్ పేరుతో టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక
ఇప్పుడిప్పుడే మరికొన్ని ఏర్పాట్లు కూడా పూర్తి వస్తున్నాయి. సో దీన్ని త్వరలోనే అట్టహాసంగా ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికీ ఆకర్షణీయమైన బొగతా జలపాతం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, వనదేవతలు కొలువైన మేడారం, ప్రకృతి రమణీయతను తనలో నింపుకున్న లక్నవరం లాంటి పర్యాటక ప్రదేశాలన్నీ ములుగు జిల్లాలో కొలువయున్నాయి. ఇప్పుడు టూరిస్టులను మరింత ఆకర్షించేందుకు మంత్రి సీతక్క సూచనలకు అనుగుణంగా బ్లాక్బెర్రీ ఐలాండ్ ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవలే మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ ని పరిశీలించారు. వాలీబాల్, ఆర్చరీ ఆటలు ఆడి సరదాగా గడిపారు. ఇక్కడికొస్తే సరికొత్త అనుభూతి కలుగుతుందని టూరిస్టులంతా ఈ ప్రదేశాన్ని సందర్శించాలని ఆహ్వానిస్తున్నారు మంత్రి సీతక్క. ఇక్కడ చుట్టూ వాగుంటది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్లో ఉన్నారు. చాలా మంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ని కూడా మనం చూస్తాం. సో ఇప్పుడున్నది మనము ఆఫ్రికాలో లేము, అమెజాన్లో లేము, అదేవిధంగా అమెరికాలో అంతకంటే లేము. మనం ఉన్నది ములుగు జిల్లాలో. ములుగులోనే దట్టమైనటువంటి అటవీ ప్రాంతమైనటువంటి ఏటూ నాగారం వైల్డ్ లైఫ్ సాంచురీ. రోజు వారి పని ఒత్తిళ్లలో ఇబ్బంది పడే వాళ్లందరికీ కాస్త రిలాక్స్ అయ్యేందుకు, ఫ్యామిలీతో కలిసి రిఫ్రెష్ అయ్యేందుకు బ్లాక్బెర్రీ ఐలాండ్ బెస్ట్ డెస్టినేషన్ గా కనిపిస్తోంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం పట్టణాల్లో ఉండేవారిని ఆకర్షిస్తోంది. కుటుంబంతో కలిసి ఇసుక తిన్నెల్లో ఓ రోజంతా విడిది చేసేందుకు కావాల్సిన అన్ని రకాల వసతుల్ని కల్పించారు.